ఓం శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్సప్తతితమః సర్గః. దశరథ నందనుడు శ్రీరామచంద్రుడు తన తండ్రి గౌరవము కోసమని సంకోశవశముగా అక్కడ ఏమీ మాట్లాడలేదు. కాని జమదగ్ని కుమారుడు పరశురాముడు ఉపర్యుక్తమైన మాటలు విన్న తరువాత ఆయన మౌనంగా ఉండలేకపోయారు. ఆయన భగవాన్ పరశురామునితో ఈ విధముగా అన్నారు. ఏ భృగునందన, హే బ్రహ్మన్, మీరు మీ తండ్రి రుణముతో ముక్తులు అయినారు. మీ తండ్రిని వధము చేసిన వారితో వైరమునకి తిరిగి ఆ క్షత్రియ సంహారరూపి కర్మను ఆచరించేరు. ఇది నేను విన్నాను. మేము మీ కర్మను అనుమోదిస్తున్నాము కూడా. శ్రీరాముడు భగవాన్ పరశురామునితో, హే భార్గవ, నేను క్షత్రియధర్మ యుక్తుడని, అందుకని మీరు నన్ను పరాక్రమహీనుడు, అసమర్థుడు అని అనుకుని నా తిరస్కారము చేస్తున్నారు. అయితే ఇప్పుడు నా తేజము మరియు పరాక్రమము చూడండి. అలా అన్న వెంటనే శీఘ్రముగా పరాక్రమము చూపించే శ్రీరాముడు కోపముతో భగవాన్ పరశురాముని చేతిలో ఉన్న ఆ ఉత్తమమైన ధనస్సు తీసుకొని బాణము సంధించారు. ఈ విధముగా ఆ ధనస్సుని ఎక్కుపెట్టి శ్రీరాముడు ప్రత్యంచ మీద బాణము ఉంచారు. ఆ తర్వాత కోపముతో జమదగ్ని కుమారుడు భగవాన్ పరశురాముని ఈ విధముగా అడిగారు.